Good morning. Okay, three parts who have been joined. Okay, three. Let the count be increased. Pillu, Shiva, Ajay, Praveen. Okay, four has been joined. Next, okay, six. Facing Tarun. Yeah, slowly one by one is setting up. So, Jagat, Praveen, Tarun. Okay. Ten has been joined. Fine. Okay, guys. Good morning, everyone. Guys, could you hear me? Yes, sir. Yes, Yeah. sir. Okay. Okay. Yes, sir. Okay. Fine. Fine. So, yeah. So directly we'll go into the class. So first I will start with the workbench, and then we will see how how the different types of machine will influence the results. Let's actually now I'm opening up the workbench. Okay, so let it be. Later we will see how much of time it will take. So there onwards we will directly discuss about the meshing effects also. Yes, it is loading. Yes, the workbench is now got open. Host isn't allowing sharing for this meeting. Host, where is the host? Kalyani? Ma'am Kalyani? So if Kalyani madam can give you, if she given the how to share, if she given the access to share the screen, then only I can share the screen, or else I will continue within the class itself. సార్ హోస్ట్ ఎవరు లేరు సార్. అదే నేను చూస్తున్నాను యాక్చువల్గా ఇక్కడ హోస్ట్ నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. హోస్ట్ లెఫ్ట్ అయినట్టున్నారు. The host isn't allowing sharing for this meeting. Kalyani is not with me. Okay, no issues. మన థియరీ చెప్పుకుందాంలంటే. See guys, actually స్మషింగ్ అనేది మనకి ఎందుకంత ఇంపార్టెంట్ అనేది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను. ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ మనం చేసేటప్పుడు ఎస్పెషల్లీ యు ఆర్ డివైడింగ్ ద కాంప్లెక్స్ జామెట్రీ ఇంటూ ద స్మాల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, కాంప్లెక్స్ జామెట్రీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ మొబైల్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఈ మొబైల్ తాలూకు వాల్యూమ్ ఎంత అని మనకు తెలుసు.
because you could find out what is the length, what is the breadth, and what is the height also. Okay, if you are convenient to take this breadth as a thickness means length, thickness, height ఇవి మనకు తెలుసు. ఓకే, సో ఇవి తెలిసినప్పుడు మనం ఈ వాల్యూమ్ అనేది ఫిక్స్ చేయగలుగుతాం. బట్ వెన్ ఎవర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ షేప్, మన యాక్చువల్గా లెంత్ కానీ బ్రెడ్త్ కానీ హైట్ కానీ యాక్చువల్ మనం తెలుసుకోలేకపోతున్నాం. అటువంటి టైంలో మనం ఎలా చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు కండక్ట్ అన్ అనాలిసిస్, హౌ కుడ్ యూ డూ? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఎగ్ అనే కేసు తీసుకున్నాం అనుకోండి. ఎగ్కి మీరు లంపర్ కెపాసిటీ అనాలిసిస్ చేసేటప్పుడు దాని వాల్యూమ్ని స్పియర్ కింద తీసుకుంటున్నారు. హీట్ ట్రాన్స్ఫర్లో మీరు వేస్తారు. ఎగ్ అనేది తీసుకునేటప్పుడు ఈ ఎగ్ని ఒక స్పియర్ షేప్ కింద ఊహించుకొని దాన్ని మీరు అనాలిసిస్ చేస్తారు. బట్ ఒరిజినల్గా ఎగ్ అనేది స్పియర్ షేప్లో ఉంటుందా? ఎక్కడైనా బాల్ షేప్లో ఉంటుందా? ఉండదు కదా. యోక్ మాత్రమే మీకు, యోక్ ఏదైతే ఉందో లోపల చందమామ అంటాం కదా, ఆ చందమామ మాత్రమే స్పియర్ షేప్లో వస్తుంది. మిగతా పైన ఆ షెల్ అంతా కూడాను, ఆ షెల్ తర్వాత ఎగ్ బైట్ ఇవన్నీ కూడాను మీకు ఏంటంటే ఒక ఇర్రెగ్యులర్ షేప్లో వస్తాయి. అంటే రెగ్యులర్ జామెట్రీ కింద దాన్ని ఫిక్స్ చేయలేము. సో అటువంటి టైంలో మీరు లంపర్ కెపాసిటీ అనాలిసిస్ చేసేటప్పుడు స్పియర్ కింద తీసుకుంటున్నారు. ఈవెన్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ న్యూమరికల్ అనాలిసిస్ చేసేటప్పుడు మీరు స్పియర్ కింద తీసుకోవాల్సిన పని లేదు. బికాస్ యు ఆర్ డివైడింగ్ ద కాంప్లెక్స్ జామెట్రీ ఇంటూ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. Finite number of elements. If the surface is divided into some n number of triangles, ఒక సర్ఫేస్ అనేది n నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కింద మనం ఊహించుకున్నాం, అదే డివైడ్ చేస్తాం. ఎందుకు ఊహించుకున్నామంటే దట్ ఈస్ విజువలైజేషన్ ఓన్లీ, విజువలైజేషన్. ఓకే, ఒక n నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కింద ఊహించుకున్నాం. ఓకే, ఒక 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కింద మనం ఫిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ 1 తాలూకు ఏరియా A1 అనుకుందాం, ట్రయాంగిల్ 2 తాలూకు ఏరియా A2 అనుకుందాం, ట్రయాంగిల్ 3 తాలూకు ఏరియా A3 అనుకుందాం. ఇప్పుడు A3 అనే ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్ తాలూకా ఒక ఎగ్ ఉంది అనుకోండి. ఎగ్ లో యాక్చువల్గా షార్ప్ ఎడ్జ్ ఒకటి ఉంటుంది, షార్ప్ ఎడ్జ్ కాదు బ్లంట్ ఎడ్జ్, రౌండ్ సర్ఫేస్ లో కాకుండా బ్లంట్ ఎడ్జ్ ఒకటి ఉంటుంది ఎగ్ టాప్ లోని. అటువంటి టాప్ లోని ఒక 4-5 ట్రయాంగిల్ ఫిట్ అయ్యాయి అనుకుందాం. అంటే థర్డ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ లోని ట్రయాంగిల్ 3 ఒక 5-6 పోనీ 4-6 ఎన్నో కొన్ని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ m నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని అక్కడ ఫిట్ అయ్యాయి. ఓకే, కింద బాటమ్ సర్ఫేస్ దగ్గర ఒక k నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫిట్ అయ్యాయి. సర్ఫేస్ మీద ఒక l నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫిట్ అయ్యాయి. సో k ప్లస్ l ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు n, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, అట్లీస్ట్ వైట్ బోర్డ్ అనేది యాక్చువల్ మనకి యాక్సెస్ వచ్చింది. సో ఇది ట్రయాంగిల్ 1 అనుకుందాం. ఇది ట్రయాంగిల్ 2 అనుకుందాం. ఇది ట్రయాంగిల్ 3 అనుకుందాం. ఇలా మనకి యాక్చువల్గా ఫిట్ అయ్యాయి సర్ఫేస్ మీద. మీరు వైట్ బోర్డ్ చూడగలుగుతున్నారు కదండి? ఓకే, ఫైన్ ఫైన్. సో ఇలాగ ఒక 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫిట్ అయ్యాయి. దీన్ని k అందాం, దీన్ని l అందాం, అండ్ దీన్ని m అందాం. సో n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ l ప్లస్ m, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ l ప్లస్ m. ఇప్పుడు టోటల్ ఏరియా అంత అనుకోండి. టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ తాలూకు ఏరియా A1, దీని ట్రయాంగిల్ తాలూకు ఏరియా A2, దీని ట్రయాంగిల్ తాలూకు ఏరియా A3. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ k నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కి ఏరియా K1 ఇంటూ A1 అనుకుందాం. L ట్రయాంగిల్స్ తాలూకు ఏరియా L2 ఇంటూ A2, L ఇంటూ A2. నెక్స్ట్ M ట్రయాంగిల్స్ ఆఫ్ ఏరియా M ఇంటూ A3. ఓకే, total area is nothing but the area of the geometry. So this is the way you could divide the total number of
the area or volume of the irregular object into finite number of elements. In order to make the finite number of elements, okay, you are using the mesh. ఓకే, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అంటేనే ఒక మెష్ అనేది మీరు క్రియేట్ చేస్తారు. ఆ మెష్ లోనే ఈ ఎలిమెంట్స్ అన్ని ఫిట్ అవుతాయి. ఒకవేళ ఈ మెష్ అనేది ప్రాపర్ గా క్రియేట్ అవ్వకపోతే, మెష్ అనేది యాక్చువల్గా ప్రాపర్ గా క్రియేట్ అవ్వలేదు అనుకుందాం, ఇలాగని క్రియేట్ అవ్వకపోతే మీరు చేసిన అనాలిసిస్ అనేది రాంగ్. మీరు చేసిన అనాలిసిస్ అనేది కంప్లీట్ గా అది రాంగ్ అయిపోద్ది. ఎందుకు రాంగ్ అవుతుంది అని అంటే, మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్యూనెస్ ఇన్ ద మెషింగ్ అనేది ఒక టాపిక్ చెప్పాను. స్క్యూనెస్ అంటే ఇర్రెగ్యులారిటీ ఇన్ ద మెషింగ్. ఇర్రెగ్యులారిటీ ఇన్ ద మెషింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఒక మెష్ తాలూకు ఏరియా అనేది మీరు రాంగ్ గా క్యాలిక్యులేట్ చేస్తారు అనుకుందాం. ఆ ఏరియా రాంగ్ గా క్యాలిక్యులేట్ అయినప్పటికీ కూడాను, ఇఫ్ ఇన్ కేస్ ఓకే రాంగ్ గా కాదు, కొన్ని రైట్ గానే క్యాలిక్యులేట్ అయింది అనుకోండి, ఏరియా మనం ఇచ్చిన ఏరియాయే కదా, అది ఎందుకు రాంగ్ అవుతుంది అని అనుకున్నారు అనుకోండి. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇటువంటి షార్ప్ ఎడ్జ్ ఏదైతే ఉందో, ఒక చాంఫర్ ఏదైతే ఉందో చూద్దాం. ఇలా ఒక ఎడ్జ్ ఉంది. సో ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కదా. సార్ ఏం కనిపించట్లేదు సార్. ఏంటమ్మా? ఏమని రాసేసారా ఇప్పుడు? అర్థం కాలే. అదే సార్, వైట్ బోర్డ్ మీద వాయిస్ ఏదైనా కరెక్ట్ డ్రా వినిపించట్లేదు, చేసారా మెసేజ్ టైప్ అంటున్నా. చేస్తావా? అదే సార్, వైట్ బోర్డ్ మీద ఏమైనా డ్రా అవును, ఏం చేసారా కనిపించట్లేదా? అంటున్నా. లేదు సార్, ఏం కంప్లీట్ వైట్ కనిపించట్లేదు. బోర్డ్ మొత్తం బ్లాక్ గా ఉందంటే అది వైట్ గా ఉందా? డాట్స్ ఉన్నాయి సార్. సరే, ఇది కూడా యాక్చువల్గా ఈ రోజు కర్నూలు సేవ అనే కారణాలు అన్నట్టు తయారైంది అనమాట. అయితే ఓకేలేండి. సో మనం ఏం చేద్దామనంటే ఇంకోలా ప్లాన్ చేద్దాం దీన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం. ఈ మొబైల్ కనిపిస్తుంది కదా. సార్ ఓకే, సో ఇప్పుడు దీన్నే మనం ఏంటంటే సర్ఫేస్ మీద పడినప్పుడు క్రాక్ అనేది, ఇగో సపోజ్ సర్ఫేస్ మీద ఇలా పడింది అనుకోండి, మీకు ఎప్పుడు మొబైల్ అనేది పడేటప్పుడు అంటే మీరు జస్ట్ దీన్నే ఒక స్క్రీన్ ఎప్పుడైతే పగులుతుందో ఫ్రాక్చర్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నాం. ఇలా మనకి ఏ మొబైల్ కంపెనీ మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఖచ్చితంగా మొబైల్ తాలూకు స్క్రీన్ అనేది ఫ్రాక్చర్ అనాలిసిస్ చేసే పంపిస్తారు. ఓకే, సో దీన్ని ఫ్రాక్చర్ అనాలిసిస్ వాళ్ళు చేసేటప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ డైరెక్షన్స్ లో మొబైల్ అనేది పడచ్చు అని టెస్ట్ చేస్తారు. ఓకే, ఇదే ఎక్స్పెరిమెంటల్ గా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం దే హ్యావ్ టు కన్జ్యూమ్ మోర్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. చాలా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఇక్కడ కన్జ్యూమ్ అయిపోతాయి. అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేస్తారంటే మన యాన్సిస్ లోనే యూజ్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ అన్ని ఇంపాక్ట్ లోడ్ కింద చెక్ చేయాలి మనం. ఇదిగోండి, ఇలా డైరెక్ట్ గా పడిపోయింది అనుకోండి, సడన్ లోడ్స్ కదా ఇదంతా. సో ఇంపాక్ట్ లోడ్ ఇది ఇంపాక్ట్ లోడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఎక్కడ తీసుకోవాలి, ఎంత వెయిట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఏదైనా వెయిట్ పడుతుంది అనుకోండి, అప్పుడు దాని వెయిట్ తీసుకోవాలి. బట్ ఇదే నేల మీద పడుతుంది కాబట్టి ఆ సర్ఫేస్ అనేది వచ్చేసి దీని సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో, ఈ సెల్ఫ్ వెయిట్ ని మనం ఈ సెల్ఫ్ వెయిట్ ని పట్టుకొని హౌ మచ్ ఆఫ్ హైట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ టేకింగ్, హైట్ ఎంత హైట్ నుంచి పడవచ్చు. యావరేజ్ గా ఒక మనిషి అనేవాడు 6.5 feet ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 6.5 feet ఉంటాడు. ఎన్ని కండిషన్స్ లో దీన్ని చెక్ చేయవచ్చు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం మెషింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి అనేవాడు యావరేజ్ గా 6.5 హైట్ ఉంటాడు ఇండియాలోనే. 7 feet ఉండే వాళ్ళందరూ రేర్ కేసెస్ అది. ఓకే, శాంపిల్ స్పేస్ అనేది మనం ఒకటి తీసుకునేటప్పుడు యావరేజ్ హైట్ అనేది ఎంతైతే ఉందో అది తీసుకోవాలి. ఓకే, ఇండియాలో మాక్సిమం యావరేజ్ హైట్ అని అంటే 5'7", 5'8" ఉంటారు. అక్కడ చెక్ చేస్తాం. మరీ రేర్ కండిషన్ లో 6.5, 7 feet కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక మనిషి పాకెట్ నుంచి దీన్ని తీస్తున్నప్పుడు సడన్ గా కింద పడిపోయింది అనుకుందాం. సో హౌ మెనీ కేసెస్ యాక్చువల్లీ ఇట్ కెన్ ఫాల్. సార్ బిల్డింగ్ మీద నుంచి పడిపోవచ్చు, లేకపోతే మన బాల్కనీ మీద నుంచి పడిపోవచ్చు అని అంటే ఆ కేసులు డిఫరెంట్ అండి. కాసేపు దాన్ని పక్కన పెడదాం, ఈ కేసు చూద్దాం. సో హౌ మచ్ ఆఫ్ హైట్ యు ఆర్ టేకింగ్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. How much of energy you are taking, that is you are converting into the load. ఓకే, దాన్నే లోడ్ కింద తీసుకుంటాం. సో దిస్ లోడ్
విత్ రెస్పెక్ట్ టు దిస్ వెయిట్, ఇది ఏదైతే ఉందో దీన్నే మనం సర్ఫేస్ మీద యాక్చువల్గా ఇలాగా స్క్రీన్ మీద అంటే నేల మీద పడుతున్నప్పుడు ఇలా సడన్ గా ఇలా పడింది అనుకుందాం. అవును, ఇలా పడింది అనుకుందాం. ఇలా పడితే ఓకే, మీకు ఎప్పుడైనా ఇలా పడితే టెంపర్ గ్లాస్ పగులుతుంది తప్ప స్క్రీన్ ఎప్పుడు పగలదు. మ్యాక్సిమం కావాలంటే ఎవరైనా చెక్ చేయండి. ఇదిగోండి, అంటే మంచి మంచి సెల్ ఫోన్ చేయకండి. లేకపోతే జస్ట్ మీకు ఈ అనాలిసిస్ మీద నమ్మకం ఉంటే చేయండి, ప్రాబ్లం లేదు. నేనైతే చెక్ చేయగలను నేను. ఓకే, ఇలా ఇది పడింది అనుకోండి, మీకు స్క్రీన్ ఎప్పుడు టెంపర్ గ్లాసే పగులుతుంది తప్ప ఒరిజినల్ స్క్రీన్ పగలదు. రీజన్ ఏంటో చెప్తాను. మీరు ఐ సెక్షన్ కానీ ఓకే, మన అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దగ్గర, లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా లాంటి ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేశారనుకోండి, అక్కడ మీకు తెలుస్తుంది ఐ సెక్షన్ లో కానీ హాలో సెక్షన్ లో కానీ లోడ్స్ ఎక్కడ పడతాయి అనేసి. ఎక్కడైతే లోడ్ ఉంటుందో అక్కడికి ఈ స్ట్రెస్ కాన్సన్ట్రేటెడ్ రీజన్స్ అనేవి అక్కడికి వెళ్ళిపోతాయి. హాలో దగ్గరికి స్ట్రెస్ కాన్సన్ట్రేటెడ్ రీజన్స్ వెళ్ళిపోతాయి. అదే ఐ సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయి, కార్నర్స్ దగ్గరికి వెళ్తాయి లోడ్స్ అనేవి. మీరు కావాలంటే ఇది అసలు ఎలా అవుతుంది మీకు డౌట్ వస్తే ఒక నీళ్ళ కుండీ చూడండి. నీళ్ళ కుండీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రాయి వేయండి. ఓకే, లేకపోతే మీకు ఎవరికైనా ఈత వస్తే నూతిలో గెంతండి, చిన్న నూతిలో గెంతండి. ఆ గెంతినప్పుడు సర్ఫేస్ ఏదైతే ఉందో సర్ఫేస్ దగ్గర ఆ రిపిల్ వేవ్ ఏదైతే ఉంటుందో, నీటి తలకి రిపిల్ వస్తుంది కదా. ఓకే, చిన్న కరెక్ట్ ఫాలో అవుతుంది కదా, అది కరెక్ట్గా వెళ్ళి సర్ఫేస్ హిట్ అవుతుంది. సర్ఫేస్ హిట్ అయ్యి సర్ఫేస్ దగ్గర అది యాక్చువల్గా ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ అది బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఇంకేదైనా ఎనర్జీ మిగిలిపోతే అగైన్ ఇట్ విల్ గో టువర్డ్స్ టు హిట్ ద సర్ఫేస్ అండ్ ఇట్ విల్ అబ్జర్వ్ ద ఎనర్జీ. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా తీసుకుంటాం. ఓకే, మీకు ఎక్కడైతే లోడ్ ఉందో ఈ లోడ్ అంతా కూడా స్ట్రెస్ కాన్సన్ట్రేటెడ్ రీజన్ కింద ఈ చివరికి వెళ్ళిపోతుంది. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ న్యూట్రలైజ్ అవుతాయి. అందుకే మీకు ఎప్పుడు టెంపర్ గ్లాస్ పగిలినా సరే ఓకే, ఈ చిప్పర్ సర్ఫేస్ నుంచి కార్నర్ నుంచి పగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి, కాకపోతే చెక్ చేయండి. టెంపర్ గ్లాస్ ఎప్పుడు పగిలినా సరే ఈ కార్నర్ లో అవడానికి ట్రై చేస్తుంది. బికాస్ మనకి లోడ్ ఏదైతే ఉందో లోడ్ తీసుకున్న తర్వాత ఈ చిప్పర్కి వెళ్ళి స్ట్రెస్ కాన్సన్ట్రేటెడ్ రీజన్ ఇక్కడ అయిపోవడం వల్ల మళ్ళీ రిపిల్ వేవ్ ఏదైతే కొడుతుందో అక్కడ టెంపర్ గ్లాస్ అనేది పగులుద్ది. ఓకే, అలా కాకుండా మీ మొబైల్ పట్టమే ఇలా పడింది అనుకోండి, ఆబ్వియస్లీ స్క్రీన్ పగులుతుంది. ఇప్పుడు మీరు టెంపర్ గ్లాస్ పగులుద్ది కానీ స్క్రీన్ కూడా పగులుతుంది ఈ రీజన్స్ లో వల్ల. బికాస్ ఎప్పుడైతే ఇక్కడే ఓవర్లోడ్ అనేది పడుతుందో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ఓవర్ ద నియర్ బై ఏరియాస్. ఓకే, ఆ నియర్ బై ఏరియా ఏదైతే ఉందో చిప్పర్ ఎడ్జ్ ఆ ఏరియా స్క్రీన్ మీద ఉంటుంది కాబట్టి ఆ స్క్రీన్ అక్కడ పగులుద్దండి. ఓకే, అక్కడి నుంచి త్రో అలాగా క్రాక్ అనేది ప్రాపగేట్ అవుతుంది. సో అందుకే మాక్సిమం ఎప్పుడు మనం ఏ మొబైల్ తాలూకా ఈ ఫ్రాక్చర్ అనాలిసిస్ చేయాలన్నా సరే ఈ కార్నర్స్ ని బట్టి డిసైడ్ అవుతుంది. మీకు ఏ తాలూకా పౌచ్లు ఇచ్చినా సరే ఈ కార్నర్లు ఏమవుతుంది అక్కడ టిక్కెట్ ఇస్తారు. యాపిల్ ఫోన్ చూడండి, ఎస్పెషల్లీ యాపిల్ ఫోన్ కార్నర్స్ చాలా బాగుంటాయి. ఇట్లాంటి కార్నర్స్ యాపిల్ ఫోన్ లో చాలా బాగుంటాయి. ఈ కార్నర్ అనే కాదు, మీరు తలుపుల తాలూకా అంటే ఈవెన్ ఒక తలుపుని డిజైన్ చేసినప్పుడు దాని కార్నర్ అయినా, ఒక సోఫాని డిజైన్ చేసినప్పుడైనా, లేకపోతే ఒక టీవీని డిజైన్ చేసినప్పుడైనా సరే వీటి అన్నిటిలో కూడాను కార్నర్ డిజైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడే స్ట్రెస్ కాన్సన్ట్రేటెడ్ రీజన్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, మీకు ఒక ల్యాప్టాప్ కానీ ఒక డెస్క్టాప్ కానీ కార్నర్ షార్ప్ ఎడ్జెస్ ఎప్పుడైనా వచ్చాయని అంటే అవి పగిలిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేయండి, అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూడండి. ఎప్పుడైతే మీకు మొబైల్ స్క్రీన్ అంటే సారీ ల్యాప్టాప్ సర్ఫేస్ ఉంటాయి కదా, అవి చాంఫర్ గట్లు కాకుండా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి అనుకోండి, షార్ప్ కార్నర్స్ ఉండేవి తక్కువ కాస్ట్ ఉంటాయి, చాంఫర్ కింద ఉండేవి ఎక్కువ కాస్ట్ వస్తాయి. కావాలని చెక్ చేయండి. సో అవే ఎక్కువ రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే బికాస్ ద స్ట్రెస్ కాన్సన్ట్రేటెడ్ రీజన్ అండ్ ద మెటీరియల్ యూజ్డ్ టు ఫిట్ ఎట్ ద కార్నర్స్ ఈజ్ వెరీ మచ్ హయ్యర్. The cost is very much higher for the using the corners.
అయితే ఎందుకు కార్నర్స్ ఇంత స్ట్రెస్ చేస్తారని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఈ కార్నర్ చెక్ చేద్దాం. మీరు టోటల్ ఇక్కడ ఇవ్వండి, ఈ సర్ఫేస్ మీద ఒక ట్రయాంగిల్ ఉందండి. మీరు మొత్తాన్ని ఇక్కడ జస్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వండి, ఇక్కడ తీసుకొచ్చి టోటల్ లో ఒక ట్రయాంగిల్ ఫిట్ చేశారు. ఇక్కడ మీద స్పేస్ మిగిలిపోతే అక్కడ ఇంకో ట్రయాంగిల్ ఫిట్ చేశారు. ఓకే, ఈ రెండు ట్రయాంగిల్స్ మీరు ఫిట్ చేసిన తర్వాత ఎనాలిసిస్ కోసం మనకు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఆ రీజన్ లో, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన రీజన్ లోనే తక్కువ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చాము అనుకోండి. ఇక్కడ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే ఒక ట్రయాంగిల్ తీసుకుంటామో దాని ఏరియాని బట్టి దాని మీద ఒక లోడ్ అప్లై చేసి దాని నుంచి ఎంత డిఫార్మేషన్ అనేది వచ్చిందో కనిపెడుతుంది. ఇక్కడ వచ్చేసరికి అదే ట్రయాంగిల్ వేసింది అనుకోండి, అక్కడ డిఫార్మేషన్ ఎంతైతే ఉందో ఫర్ ఈచ్ ఇండివిజువల్ ట్రయాంగిల్ ఇట్ విల్ క్యాలిక్యులేట్. ఇక్కడ వచ్చే డిఫార్మేషన్ ఇక్కడ కూడా వేసింది అనుకోండి, ఇక్కడ వచ్చే డిఫార్మేషన్ ఇక్కడ కూడా ఇచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఇస్ రాంగ్ ఆర్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఏదైతే ఉందో ఇక్కడిచ్చే డిఫార్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఇస్తే అది రాంగ్ అవుతుందా రైట్ అవుతుందా? అవును, రెస్పాండ్ అవ్వండి. గైస్ ఫాలో అవుతున్నారా లేదా? మొబైల్ పక్కన పెట్టి వెళ్ళిపోయారా? సార్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చెప్పండి సార్. క్వశ్చన్ అనేది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్ మీద ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇక్కడ సపోజ్ ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఈ మధ్యలో స్ట్రెస్ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది. సేమ్ ఇదే ఎలిమెంటల్ సైజ్ వచ్చేసరికి ఈ కార్నర్ లో కూడా ఇచ్చాం. ఓకే, సపోజ్ టోటల్ ఈ కార్నర్ లోని ఒక 2 mm ఎంత ఉంది అనుకుందాం. ఈ 2 mm ని కూడా కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ కింద మనం డివైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాము. దిస్ ట్రయాంగిల్ హ్యావింగ్ ద లెంత్ ఆఫ్ సమ్ 0.7, ఒక 0.7 mm ఉండే తాలూకా లెంత్ లో ఇచ్చాము అనుకుందాం, అంటే ఏరియాలో ఇచ్చింది అనుకుందాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే 0.7, 0.7, 0.7 ఇలా 3 ట్రయాంగిల్స్ ఇక్కడ ఇచ్చాం. సర్ఫేస్ అక్కడ అదే ఉంది. విను జాగ్రత్తగా విను. ఓకే, తర్వాత ఇక్కడ ఎంత డిఫార్మేషన్ అయితే వచ్చిందో అంతే డిఫార్మేషన్ ఇక్కడ వేసింది అనుకోండి మెథడ్, అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా? సెంటర్ లో ఏ ఎలిమెంట్ అయితే ఇచ్చారో అదే ఎలిమెంట్ మీకు కార్నర్ లో కూడా ఇచ్చి సెంటర్ లో ఎంత డిఫార్మేషన్ అయితే ఉంటుందో అంతే డిఫార్మేషన్ ఈ కార్నర్ లో కూడా ఉంటుందని చెప్పి మీకు మెథడ్ చూపించింది అనుకోండి, అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా? ఒకసారి మెసేజ్ లో టైప్ చేయండి, ప్రాబ్లం లేదు, చాట్ బాక్స్ లోనే. చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో నేను యాక్చువల్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఎగ్జాక్ట్లీ రైట్. సో మీరు రాంగ్ అని ఏదో చెప్పారో అదే కరెక్ట్. అది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే డిఫార్మేషన్ అనేది ఇక్కడ కొంచెం సెన్సిటివ్ గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ శ్రీకాకుళం లాంటి ఏరియా, ఇప్పుడు మీ హెచ్ఆర్లు అనే ఏరియా ఉందనుకోండి, హెచ్ఆర్లో గస్తీ కాయడానికి గట్టి కూడా 2 కానిస్టేబుల్ పెడితే సరిపోద్ది. గట్టి కూడా ఇద్దరు కానిస్టేబుల్ పెడితే సరిపోద్ది జనరల్ టైంలో. అదే కాశ్మీర్ లోని సేమ్ ఇక్కడ ఏరియా కాబట్టి అక్కడ కూడా సేమ్ అదే ఏరియా, ఒక పూంచ్ సెక్టర్ లోనే ఎక్కడో అనుకోండి, అది ఏరియా ఉంది అక్కడ కూడా అదే ఏరియా. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, అక్కడ ఒక స్కూల్ ఉంది. ఇక్కడ కొంతమంది ఒక 600 మంది 700 మంది ఉన్నారు అనుకుంటాం, అక్కడ అదే 600 700 మంది ఉన్నారు. 600 మందికి ఇక్కడ ఒక కానిస్టేబుల్ సరిపోతారు అనుకున్నారు అనుకోండి, అక్కడ 600 మందికి ఒకే కానిస్టేబుల్ సరిపోతారని చెప్పి వేశారు అనుకోండి, ఏమవుద్ది? రాంగ్ అవుతుంది కదా. బ్లాస్ట్లు జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే, సెన్సిటివ్ ఏరియా దగ్గర మనం సెన్సిటివ్ గానే ఆలోచించాలి. పోలీసులు గస్తీ చేసేటప్పుడు ఎలా అయితే మనకి సెన్సిటివ్ ఏరియా దగ్గర ఎక్కువ మందిని తీసుకొచ్చి పెట్టాలో, ఇక్కడ కూడాను స్ట్రెస్ కాన్సన్ట్రేటెడ్ రీజన్స్ దగ్గర మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వేయాలి.
Okay, so that's why when you are doing the meshing, proper meshing is very much needed. మెషింగ్ అనేది చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. మెషింగ్ దగ్గర ఆల్మోస్ట్ మీరు తీసుకునే అనాలిసిస్ అనేది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అని 70% చెప్పేయచ్చు. మిగతా 30% ఎక్కడ డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, సారీ, 50% మీకు మెషింగ్ దగ్గర డిసైడ్ అయిపోతుంది రిజల్ట్. ఓకే, సరే ఎందుకు ముందు 70 అన్నారు, ముందు తర్వాత 50 మార్చారని అంటే, మీ జామెట్రీ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉందా అనుకోండి. మీ జామెట్రీ పర్ఫెక్ట్ గా ఉండి అక్కడ క్లియర్ అయిపోతే 70% మెషింగ్ మీద డిపెండ్ అవుతుంది. సో ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ 10% ఆన్ ద జామెట్రీ. మీరు జామెట్రీ కరెక్ట్గా వేయలేదు అనుకోండి, ఆబ్వియస్లీ మెషింగ్ వచ్చేటప్పుడు తేడా కొట్టేస్తుంది. సో కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ జామెట్రీ ఆల్సో ఇంపార్టెంట్. డిజైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ దానికి మెటీరియల్ ప్రాపర్టీస్ బై డిఫాల్ట్ మీరు ఇస్తారు. పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదా అనుకుంటే అదే ఇన్ఫ్లుయెన్స్. ఓకే, ఆ మనిషి ఊపిరి తీసుకోకపోతే చచ్చిపోతాడని అన్నకి ఎలాగైతే ఉంటుందో, సేమ్ అక్కడ కూడా అంతే. ప్రాపర్టీస్ కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, ఇచ్చిన రిజల్ట్స్ అన్ని రాంగ్ అయిపోతుంది. స్టీల్ ఇవ్వాల్సిన అంటే బీమ్ కి స్టీల్ ఇవ్వాల్సిన దగ్గర మీరు వాటర్ ఇచ్చారు అనుకోండి, వాటర్ కానీ ఎయిర్ కానీ ఇచ్చారు అనుకోండి, అది గాలిలో లేపుతుంది రిజల్ట్ తీసుకెళ్ళి. సో సెలక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ మరీ అంత బ్లండర్ చేయరు అనుకుంటున్నాను ఎవరు కూడా. సో జామెట్రీ దగ్గర 10%, 50% యాక్చువల్గా మీకు మెషింగ్ దగ్గర, అండ్ మీద 10 ఇంకో 10% వచ్చేసరికి మీరు ఇచ్చిన బౌండరీ కండిషన్స్, ఏ బౌండరీ దగ్గర ఫిక్స్ చేస్తున్నారు. మీకు ఇంతవరకు సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది నేను ఎలా ఇచ్చానంటే, ఒక ఫౌండేషన్ ఫామ్ లో ఇచ్చాను. ఎక్కడ ఇది మొత్తం ఈ సర్ఫేస్ ఏదైందో ఈ సర్ఫేస్ మొత్తం ఫిక్స్ చేశాను నేను. ఇటువైపు ఇటువైపు ఇలా ఫిక్స్ చేశాను కాబట్టి ప్రెషర్ అనేది మీకు ఇక్కడ అప్లై అయితే ఇలా బెండ్ అవుతుంది ఇది. ఓకే, సో ప్రెషర్ అనేది అలాగ ఇవ్వడం వల్ల అది మీకు ఇలా అవుతుంది. అలా కాకుండా నేను ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ని ఇదిగోండి, ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ దగ్గర ఇచ్చాను అనుకోండి లోడ్, సారీ ఫిక్స్డ్ సపోర్ట్ ఎక్కడ ఇచ్చాను అనుకోండి, ఈ రెండింటి దగ్గర ఇచ్చాను అనుకోండి, ఆబ్వియస్లీ కొంత ప్రెజర్ డిఫరెన్స్ అనేది మారుతుందా మారదా? డిఫార్మేషన్ అనేది ఖచ్చితంగా మారుతుంది ఆ వచ్చే వాల్యూ. కావాలంటే ట్రై చేయండి. ఇన్స్టాల్ చేసిన బంగారు రాజు లేకపోతే ఇంకెవరికైనా సరే యాన్సెస్ కానీ సపోర్ట్ ఉందనుకోండి, మీరు ట్రై చేయండి. ఓకే, మీరు అడిగితే ట్రై చేయండి అసలు అట్లా అవుతుందా అవుతుందా అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ మెష్ క్వాలిటీ. మెష్ క్వాలిటీ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కరెక్ట్గా అవుతుందా లేదా, అసలు ఎలా అయ్యింది లేదా మీకు చెక్ చేయడానికి మెష్ క్వాలిటీ వర్క్ షీట్ అనేది ఒకటి ఉంటుందండి. మెష్ క్వాలిటీ వర్క్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, మీకు మనకు యాక్చువల్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత అంటే ఈ స్టాటిక్ స్ట్రక్చర్స్ అనేది మనకు ఓపెన్ అయిన తర్వాత మనకి కుదిరితే నెక్స్ట్ క్లాస్లోని మీకు కంప్లీట్గా ఇక్కడ అంటే మెష్ క్వాలిటీ ఎలా చెక్ చేయాలి అనేది మీకు చూపిస్తాం. ఓకే, సో మనకి ఎర్రర్ మెసేజెస్ అనేవి కొన్ని వస్తాయి కదా, ఆ ఎర్రర్ మెసేజెస్ అనేసి వచ్చేటప్పుడు ఓకే, ఆ ఎర్రర్ మెసేజెస్ అనేది ప్రాంప్ట్ అయినప్పుడు ఎలా చెక్ చేయాలని చూద్దాం. సో మెష్ క్వాలిటీ వర్క్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మెష్ క్వాలిటీ వర్క్ షీట్ లోని మనం అసలు ఒక మెష్ క్వాలిటీని ఎలా ఏ రీజన్ లో మనం అంటే ఏ ఆస్పెక్ట్స్ మనం చెక్ చేస్తాము అని అంటే, మాక్సిమం ఆస్పెక్ట్ రేషియో, తర్వాత మినిమం ఎలిమెంట్ క్వాంటిటీ, అండ్ నెక్స్ట్ జాకోబిన్ రేషియో, అండ్ ఎడ్జ్ లెంత్, కార్నర్ యాంగిల్, అండ్ స్క్యూనెస్, అండ్ కొలాప్స్. ఆస్పెక్ట్ రేషియో, ఆస్పెక్ట్ రేషియో, జాకోబిన్ రేషియో, అండ్ ఎలిమెంటల్ ఎడ్జ్ లెంత్, తర్వాత స్క్యూనెస్, కొలాప్స్, అండ్ కార్నర్ యాంగిల్. ఇలా 6 టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే, 6 టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. రైట్, ఒక సాలిడ్ అనేది మీరు చెక్ చేసేటప్పుడు 6 టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి బెస్ట్ క్వాలిటీ వర్క్ షీట్ లో. సో యూ కుడ్ వెరిఫై ద ఆస్పెక్ట్ రేషియో, ఎలిమెంటల్ క్వాంటిటీ, జాకోబిన్ రేషియో, అండ్ ఎలిమెంటల్ ఎడ్జ్ లెంత్, కార్నర్ యాంగిల్, అండ్ స్క్యూనెస్, అండ్ ద కొలాప్స్. ఇలా వస్తుంది.
ఒక బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు మీకు ఎలా అయితే రేంజెస్ ఉంటాయో, సపోజ్ ప్లేట్లెట్లు అనుకోండి 10,000 నుంచి 21,000 లేదా 1,00,000 అని చెప్పి లెక్కేస్తారు కదా. ఓకే, 1,00,000 నుంచి 2,500,000 ఇలా ఒక రేంజ్ ఇస్తాం బ్లడ్ టెస్ట్ ఇచ్చేటప్పుడు. లేదా బీపీ ఇచ్చేటప్పుడు ఒక యావరేజ్ హ్యూమన్ యొక్క బీపీ ఒక 120 దగ్గర నుంచి 130 140 ఇలా ఉంటే యాక్చువల్లీ ఇది నార్మల్ అని చెప్పి మనం ఒక రేంజ్ ఇస్తామా. అట్లాంటిదే మీకు దీనికి ఒక రేంజింగ్ ఉంటూ ఉంటుంది అనమాట. పలానా ఈ సాలిడ్కి మీరు చేసేటప్పుడు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు కూడాను మీకు పర్మిషబుల్ అని అంటారు. ఒకవేళ అక్కడే కానీ ఉందనుకోండి, ఆ రేంజ్కి మధ్యలో ఉందనుకోండి, మీరు చేసింది రైటే. ఒకవేళ రేంజ్కి చాలా క్లోజ్గా వచ్చింది అనుకోండి, అప్పుడు అది వార్నింగ్ సింబల్ అనేది ఇస్తుంది. రేంజ్ దాటి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ఫెయిల్యూర్ అని చూపిస్తుంది. సో వేర్ యాక్చువల్లీ యూ ఆర్ ఫెయిలింగ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. ఓకే, సపోజ్ ఎలిమెంటల్ ఎడ్జ్ లెంత్ అనేది యాక్చువల్గా మీకు లెంత్ అనేది ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అక్కడ మీరు ఏం చేస్తారని అంటే సైజింగ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. మీకు గుర్తుంటే మొన్న చూపించాను మెష్ సైజింగ్ అనే ఆప్షన్. ఆ సైజింగ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి లెంత్ అనేది అడ్జస్ట్ చేస్తారు. ఎంత అడ్జస్ట్ చేయాలి సార్? ర్యాండమ్గా నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలా అని అంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెషింగ్ మీద ఐడియా ఉందనుకోండి. మీకు మెషింగ్ మీద ఐడియా ఉంటే ఆ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్లోనే ఇది రావాలని అంటే ఎంత సైజ్ ఇస్తే మీకు సరిపోదనే క్లారిటీ మీకు వచ్చేస్తుంది. అయితే అన్నిటికీ ఒకటే ఉంటుందా అంటే సాలిడ్కి మారుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పర్టైజ్ ఓన్లీ యూ హ్యావ్ టు చేంజ్ ద ఎలిమెంటల్ లెంత్. స్క్యూనెస్ తగ్గించుకోవడానికి రిఫైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. స్క్యూనెస్ అంటే పెద్దది ఏమి ఉండదండి. ఇప్పుడు సపోజ్ మీకు అన్నిటికీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది వేయాలి. టెట్రాహెడ్రన్ కాకుండా ప్రిజం అనేది వేస్తే మీకు సర్ఫేస్ మీద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది రావాలి. అలా కాకుండా అబ్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ రాంగ్. స్క్యూనెస్ అనేది ఎక్కువైపోతున్నట్టు. స్క్యూనెస్ అనేది అంటే ఇర్రెగ్యులారిటీ ఎప్పుడైతే ఎక్కువైందో ఆబ్వియస్లీ మీకు వచ్చే రిజల్ట్కి కూడా రాంగ్ గానే వస్తాయి. ఒక సర్ఫేస్ మీద ఎక్కువ మీకు వచ్చేసి ఇంకో సర్ఫేస్ మీద తక్కువ ట్రయాంగిల్స్ వచ్చి ఆ సర్ఫేస్ మీద కూడా చిన్న చిన్న ట్రయాంగిల్స్ చాలా ఎక్కువైపోయి ఇక్కడ తక్కువ ఉంది అనుకోండి, టోటల్ సాలిడ్కి మీరు టెస్ట్ చేస్తున్నారు. ఆ సాలిడ్కి మీరు టెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ రాంగ్గా వస్తాయి. స్క్యూనెస్ ని మీరు చెక్ చేసేటప్పుడు రిఫైన్మెంట్ అనేది యూజ్ చేయాలి. ఎలిమెంటల్ సైజ్ అనేది ఏదైతే ఉందో అక్కడ సైజింగ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, జాకోబియన్ రేషియో అనే తేడా వచ్చిందంటే, జాకోబియన్ రేషియో అంటే ఇట్స్ నథింగ్ బట్ ద ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఎలిమెంట్ సైజ్ కి తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కి వచ్చే రేషియో అది తేడా. ఓకే, సో జాకోబియన్ రేషియో అనేది మీకు ఎంత సింపుల్ గా చెప్పాలంటే అది రైట్. సో జాకోబియన్ రేషియో అంటే మనకి ఏంటంటే ఐడియల్ గా ఏదైతే ఉందో, సారీ రాంగ్ చెప్తాను. ఐడియల్ గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది కదండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి ఐడియల్ యాంగిల్ అనమాట. ఐడియల్ కి ఎంత అయితే ఉంటుందో జాకోబియన్ యాక్చువల్గా జస్ట్ యాంగిల్ ఎంతైతే ఉంటుందో మనం తీసుకునే అంటే మనకు ఫార్మ్ అయిన ట్రయాంగిల్ కి ఐడియల్ ట్రయాంగిల్ కి మధ్యన ఈ యాంగిల్ డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఆ డిఫరెన్స్ చెక్ చేసేది జాకోబియన్ రేషియో. సింపుల్, నథింగ్ బట్ వాట్ ఈస్ ద ఐడియల్ అండ్ వాట్ ఈస్ ద రియల్. ఐడియల్ గా ఎంత ఉండాలి, రియల్ గా ఎంత ఉంది. డిఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటే ఇక్కడ జాకోబియన్ రేషియో అనేది ఎక్కువ అయిపోద్ది. తక్కువ ఉంది అని అంటే దాని అర్థం మీరు బెటర్గా సారీ ఎక్కువ ఉంది అని అంటే ఎగ్జాక్ట్ గా రేషియో అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 ఉంది అని అంటే డిఫర్మేషన్ అనేది తక్కువ ఉన్నట్టు. అలా కాకుండా డిఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది అనుకోండి, జాకోబియన్ రేషియో బాగా తక్కువ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే యువర్ అనాలిసిస్ ఇస్ గోయింగ్ టు బి రాంగ్. సో ఐడియల్ వాల్యూ 1 అనుకుంటాం జాకోబియన్ రేషియోకి, బట్ క్లోజ్ గా 0.7 వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేసేయచ్చు. సో ఆఫ్టర్ దట్ ఎర్రర్ చెక్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత క్వాలిటీ క్రైటీరియన్ అనేది మీరు యాక్చువల్గా ఎంత చెయ్యాలి, మీరు ఎంత చేశారు, ఈ రేంజెస్ అనేది చూపిస్తుంది.
ఫెయిల్యూర్ లిమిట్ ఏదైతే ఉందో ఫెయిల్యూర్ లిమిట్ అనేసరికి మీరు అక్కడ ఫెయిల్యూర్ లిమిట్ అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి లోపల మోడిఫికేషన్ అనేది చూసుకుంటారు. ఓకే, ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ మీకు స్క్యూనెస్ అనేది ఎప్పుడైనా సరే మీకు స్క్యూనెస్ అనేది అంటే డిఫర్మేషన్ అంటే స్క్యూనెస్ అనేది అంటే ఏంటంటే ద డిఫర్మేషన్ ఆర్ ద ఇర్రెగ్యులారిటీ ఇన్ ద ఎలిమెంట్స్. ఇర్రెగ్యులారిటీ ఎలిమెంట్స్ అనేది 0.95 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ స్క్యూనెస్. 0.95 కన్నా ఎక్కువ వచ్చింది అని అంటే ఓకే, that analysis is going to be wrong and that mesh is going to be failure. ఓకే, మెష్ అనేది ఫెయిల్ అయిపోబోతుంది అని అర్థం. సో దీస్ ఆర్ ద సమ్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ద మెష్ క్వాలిటీ. అండ్ మెష్ క్వాలిటీస్ లోనే ఇంకొన్ని ఉంటాయి ఏంటంటే అంటే మనకి మెష్ లో యాక్చువల్గా ప్యాచ్ లేకుండా ఎలా చేయాలి, విత్ ప్యాచెస్ తో ఏం చేయాలి, డిఫరెంట్ సర్ఫేసెస్ లో అసలు ఎలా చేస్తాము. ఓకే, సో మెష్ స్వీపింగ్ అంటే ఏంటి, ట్రయాంగిల్స్ చేయాలా లేకపోతే సిఎఫ్డికి స్టాటిక్ స్ట్రక్చర్స్ కి మెష్ క్వాలిటీ ఎలా మారుతుంది, రెండింటికి ఒకే మెష్ అనేది చేస్తే సరిపోతుందా లేదా, ఇట్లాంటివన్నీ కూడాను మనకి ఉన్నాయి, అవి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెషింగ్ మెథడ్ అనేది కొంచెం చూద్దాం. కొన్ని ఏంటంటే ఉంది, ప్యాచ్ కన్ఫర్మింగ్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. ప్యాచ్ కన్ఫర్మింగ్ మెథడ్ ఇది ఏంటంటే ప్రతి పార్ట్కి కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలిడ్ అనేది ఉందనుకుంటే ప్రతి పార్ట్కి కూడాను మీరు మెషింగ్ వేసుకుంటూ వెళ్తారు, ఇండివిజువల్ గా వేసుకుంటూ వెళ్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోడక్ట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పార్ట్స్. గ్రూప్ ఆఫ్ పార్ట్స్ ని కలిపేసి ఒక దగ్గర అసెంబుల్ చేస్తే దాన్ని ప్రోడక్ట్ అంటాం. ఓకే, మీరు డైరెక్ట్ గా ప్రోడక్ట్ ని డంప్ చేసేసి యాన్సిస్ లో మీరు కావాలంటే ఒక డైరెక్ట్ గా ప్రోడక్ట్ ని డంప్ చేసేసి దానికి మెషింగ్ ఇచ్చేయచ్చు, దాని మీద అనాలిసిస్ చేయొచ్చు. ఒక డ్రోన్ అనేది ఉందనుకోండి, ఆ డ్రోన్ తాలూకా ప్రొపలర్, తర్వాత షాఫ్ట్, తర్వాత వింగ్స్, బాడీ, తర్వాత కెమెరా అనలైజ్ చేసే గింబాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర అసెంబుల్ చేసేసి ఆ అసెంబుల్ చేసిన దానికి మీరు మెష్ ఇచ్చారు అనుకోండి, ప్రతి దగ్గర అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మీరు కంప్లీట్గా ఇచ్చారు అనుకోండి, ఒక్కొక్క షేప్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, సెంటర్లో వేసిన ఎలిమెంట్ అనేది చివరిలో కూడా అక్కడ వేసిన కార్నర్లో వేసింది అనుకోండి, అక్కడ రాంగ్ అవుతుంది అని చెప్పుకున్నాం మన ఎగ్జాంపుల్లోని. బట్ అలా కాకుండా కంప్లీట్ సాలిడ్ మొత్తానికి ఇచ్చారు అనుకోండి, అనాలిసిస్ కెన్ బి రైట్ ఆర్ రాంగ్. అప్పుడే మీరు మెష్ క్వాలిటీ అనేది చెక్ చేయాలి. మెష్ క్వాలిటీ చెక్ చేసేటప్పుడు స్క్యూనెస్ అనేది ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు ప్రిఫర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెషింగ్ మెథడ్. ఓకే, అలా కాకుండా ప్రతి పార్ట్కి మీరు మెష్ అనేది వేసుకుంటూ వెళ్తే దాన్ని ప్యాచ్ కన్ఫర్మింగ్ మెషింగ్ మెథడ్ అంటారు. ఇండివిజువల్గా వేసుకోవడం. జనరల్ స్వీప్ అనేది ఏంటంటే కంప్లీట్ ప్రతి బాడీకి కూడాను, అంటే ఒక పార్ట్ కింద ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, అన్నిటికీ స్వీప్ అని అంటే మొత్తం స్వీప్ అంటే ఏంటి, మొత్తం చుట్టుకెళ్ళిపోవడం. స్వీపింగ్ అంటే జస్ట్ ఊడ్చేయడం అనమాట. ఆ ఊడ్చేయడం మొత్తం ఒకసారి లాగేయడం, ఆ మొత్తం అంతా ఒకేసారి లాగేస్తుంది అనమాట. మల్టీ బాడీ పార్ట్స్ అనేవి ఒకేసారి మీకు మెషింగ్ అనేది అయిపోతుంది. ఓకే, దాని తర్వాత థిన్ స్వీప్ అనేది ఒక మెథడ్ ఉంటుంది. స్వీప్ లోనే జనరల్ స్వీప్, థిన్ స్వీప్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, దీంట్లో ఏం చేస్తుందంటే ఓన్లీ సర్ఫేస్లు మాత్రమే ఎక్కువగా మెష్ అవుతాయి, మిగతా పార్ట్స్ అన్ని కూడా నార్మల్ గా మెష్ అవుతాయి. థిన్ స్వీప్ అనేది సర్ఫేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓకే, అయితే ప్యాచ్ ఇండిపెండెంట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ప్యాచ్ ఇండిపెండెంట్ మెథడ్, ఇందాక మీకు ప్యాచ్ ఇండిపెండెంట్ మెథడ్ కి క్వైట్ ఆపోజిట్. ఇండివిజువల్ ఒక్కొక్క పార్ట్ కి మీరు చేశారు కదా, అలా కాకుండా పార్ట్ మొత్తానికి మీరు జనరల్ గా అప్డేట్ కొట్టేస్తే వచ్చేది ప్యాచ్ ఇండిపెండెంట్ మెథడ్. అలా కాకుండా హెక్సా డామినెంట్ మెథడ్ ఉంటుంది. హెక్సా డామినెంట్ మెథడ్ వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్ యాజ్ ఆఫ్ నౌ, మనకి ఇంతవరకు మనం చూపించిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడాను హెక్సా డామినెంట్ మెథడ్స్. ఓకే, అలా కాకుండా కట్ సెల్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది.
ఈ కట్ సెల్ మెథడ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెక్షన్ కింద డివైడ్ చేసి, ఓకే, సో సెక్షన్ అనేది డివైడ్ చేసి దాన్ని మల్టీ పార్ట్స్ ని ఒకేసారి మెష్ చేస్తాం. కట్ చేసి కట్ సెల్ మెథడ్ ఏంటంటే సింప్లీ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఒక సాలిడ్ ని కట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషింగ్ అనేది డిఫరెంట్ పార్ట్స్ కి ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషింగ్ మెథడ్స్. మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మాత్రం అది మీరు తీసుకునే జామెట్రీ బట్టి మాత్రమే ఉంటుంది. దాన్ని ఇక్కడ అంటే మీకు ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది అది ఎలా చెయ్యాలి అని అనేసి. నార్మల్ గా నాకు ఒక ఎగ్జాంపుల్ చూపించి చెప్పేసి ఇలా నీటి దగ్గర చెయ్యాలి, ఏ నీటి దగ్గర ఇంకోటి చెయ్యాలి అని మాత్రం నేనే కాదు ఎవరు చెప్పలేరు మీకు. సో మెష్ క్వాలిటీని చెక్ చేయడం ఎలా అని చెప్తాను. ఓకే, మెష్ క్వాలిటీని యాక్చువల్గా మీరు చెక్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏ డిఫెక్ట్ కి ఎట్లాంటి మెష్ అనేది తీసుకోవాలనేది మీరు డిసైడ్ అవుతారు. సో దిస్ ఈజ్ some analysis over the meshing data. ఓకే, సో యాక్చువల్గా స్క్యూనెస్ అట్లాంటివి ఉంటాయి. స్క్యూనెస్ అనేది యాక్చువల్గా చూపించాలని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు కుదరలేదు అది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో బట్ ఎనీహౌ మనం నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా దీన్ని కవర్ చేసుకుందాం. ఓకే, సో గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంటరాక్ట్ అవ్వండి. యాక్చువల్గా థియరీ ఎక్కువ చెప్పడానికి ఇది యాక్చువల్ నార్మల్ క్లాస్ కాదు కదా. సో యాక్చువల్ మెషింగ్ గురించి చెప్దాం అనుకున్నాను, బట్ అక్కడ చూపిస్తే బెటర్గా ఉండేది, అది కుదరలేదు. సో ఏం చేద్దాం గైస్, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ నౌ. మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు అండి. డెఫినెట్లీ ప్రవీణ్, ప్రాక్టికల్గా మీకు డెఫినెట్గా నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా చెప్తాను బాబు. ఎందుకంటే జస్ట్ ఇలాగా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మీకు ఆబ్జెక్ట్ కనిపించాలి, కనిపించిన తర్వాత అసలు దీనిలో స్క్యూనెస్ ఎలా ఉంటుంది, ఎలా చెక్ చేయాలని ఖచ్చితంగా నేను చెప్తాను డెఫినెట్గా. సో మన ఆబ్జెక్టివ్ మీకు అర్థమైనట్టు చెప్పడం, అది యాక్చువల్గా ఇది ఫిల్ అవ్వట్లేదు. సో యాక్చువల్గా అసలు మాకు ఈరోజు క్లాస్ కంట్రోల్ ఇవ్వకపోవడం వల్ల ఇది పోయింది. అసలు ఈ రోజు యాక్చువల్గా నేను ఏమనుకున్నాను అంటే ముందు మీకు ఆ యాస్పెక్ట్ మెష్ క్వాలిటీ ఎలా చెక్ చేయాలి అవన్నీ చెప్పేసి తర్వాత నెక్స్ట్ శనివారం క్లాస్కి థియరీ చెప్దాం అనుకున్నాను. సో దేర్ బై వీ కెన్ ఫినిష్ అవుట్ ద మెషింగ్ కాన్సెప్ట్ అనేసి. నెక్స్ట్ వీక్ లో కూడా మనం మీరు మెషింగ్ చెప్పుకుంటే అనవసరం టైం వేస్ట్. 7 క్లాసులు అయిపోయి ఇప్పటికి. సో నెక్స్ట్ వీక్ లోనే 1D అనాలిసిస్, 2D అనాలిసిస్, 3D అనాలిసిస్, త్రీ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ అనేది చెప్పుకోవాలి నెక్స్ట్ వీక్. సో ఆ నెక్స్ట్ వీక్ తర్వాత ఆ నెక్స్ట్ వీక్ లోనే మనం ఏపీడిఎల్ చెక్ చేద్దాం. అంటే నెక్స్ట్ స్టాటిక్ స్ట్రక్చర్స్ లో చెక్ చేసినవే అక్కడ ఏపీడిఎల్ ఎలా చెక్ చేస్తాం అనేది. ఓకే, సో ఈ 3 1D, 2D, 3D చేసుకుంటే నెక్స్ట్ ఆ 3 కూడాను ఏపీడిఎల్ చెక్ చేస్తాం. హౌ ద రిజల్ట్స్ ఆర్ వ్యారీయింగ్ ఫ్రమ్ స్టాటిక్ స్ట్రక్చర్స్ అండ్ ద ఏపీడిఎల్, ఈ రెండింటికి ఎలా తేడా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సో అప్పుడు అసలు మెషింగ్ అనేది ఇప్పుడు ఏపీడిఎల్ లో కూడా అవుతుందా, ఏపీడిఎల్ అసలు యాక్చువల్గా ఎలా చేస్తాం, అక్కడ కూడా ఫైనల్ ఎలిమెంట్ అనాలిసిస్ కదా, దాని రిజల్ట్స్ ఎలాగ వస్తాయి మేము అనేది మనం చెక్ చేసుకుందాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ మీకు ఎప్పుడైతే 14 క్లాసెస్ అయిపోతాయో అప్పుడు నార్మల్గా ఒక టెస్ట్ పెడతాను. మీరు అందరూ కూడా దాన్ని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతవరకు మీకు అర్థమవుతుందని నాకు క్లారిటీ రావాలి కదా. అప్పుడు ఇదే రిపీట్ చేయాలా లేకపోతే ఇంకా సిఎఫ్డి గురించి ఏమైనా చెప్పాలనేది నేను డిసైడ్ అవుతాను. సో లాస్ట్ 2 క్లాసెస్ కూడాను, లాస్ట్ క్లాస్ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది 22, క్లాస్ నెంబర్ 24 కదా. 23, 24లోని 23లోని మీకు ఎగ్జామ్ ఉంటుంది, క్లాస్ నెంబర్ 23లోని. అండ్ క్లాస్ నెంబర్ 24లోని మీకు వచ్చేసరికి మీరు చేసుకున్న టెస్ట్ ఏవైతే ఉన్నా దాని రిజల్ట్స్ని బట్టి మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ ఎర్రస్ అని ఫిక్స్ చేసుకున్నది ఉంటుంది.
క్లాస్ నెంబర్ 24. ఆయన క్లాస్ నెంబర్ 1 అనేది వాళ్ళ ఇంట్రడక్షన్ లేసిపోయింది కాబట్టి ఈ మిగతా 3 వీక్స్ కూడా ఎలా డిసైడ్ చేసామనంటే ఫస్ట్ 7 కూడాను మీకు కంప్లీట్ బేసిక్స్ అనేది ఇచ్చేయడానికి ఫస్ట్ 7 కూడాను యాన్సిస్ మీద. సెకండ్ సెవెన్ కూడాను మీకు APDL లోని స్టాటిక్ స్ట్రక్చర్స్ లోని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయడం. తర్వాత నెక్స్ట్ 7 క్లాసెస్ కూడాను మీకు CFD కానీ ట్రాన్సియెంట్ అనాలిసిస్, ఓకే, అంటే స్టడీ స్టేట్ అనాలిసిస్ కాకుండా ట్రాన్సియెంట్ అనాలిసిస్, CFD లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి సాల్వ్ చేద్దాం అనుకున్నాం. సో దిస్ ఈస్ ద ప్లాన్ యాక్చువల్లీ వీ హ్యావ్ మేడ్. సో యూ గైస్ నాట్ ఓన్లీ లిసన్, యూ గైస్ హ్యావ్ టు ఫాలో సంథింగ్. ఓకే, టోటల్ 24 మంది ఉండాల్సిన వాళ్ళు 12 మంది వచ్చారు. ఇలా అయితే అవాల్యుయేషన్ కొంచెం కష్టం అవుతుంది. బట్ ఎనీహౌ అది మీ వరకు అది మీరే అంటే రాని వాళ్ళ గురించి వచ్చిన వాళ్ళు తిట్టకూడదు, అది కరెక్ట్ కాదు. బట్ చెప్తున్నాను ఏంటంటే మనం డబ్బులు కట్టే సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు కానీ నాలెడ్జ్ అనేది తెచ్చుకోలేం. యూ హ్యావ్ టు గివ్ ద టైం. ఓకే, అదేదో మొబైల్లో డౌన్లోడ్ చేసి అంటే క్లాస్ డౌన్లోడ్ చేసినంత ఈజీ కాదమ్మా క్లాస్ మన బుర్రలోకి ఎక్కించేసుకోవడం. సర్టిఫికేట్ కొనుక్కున్నంత ఈజీ కాదు సబ్జెక్ట్ కూడా తెచ్చుకోవడం. సో మీరు చేస్తే మీకు యూజ్ ఉంటుంది, లేదు అని అనుకుంటే మీరు రెజ్యూమ్లో పెట్టేస్తారు కంప్లీటెడ్ అంటే. కొంతమంది చెప్తాను ఎలా చేస్తారంటే కంప్లీటెడ్ యాన్సిస్ ట్రైనింగ్ ఆర్ కంప్లీటెడ్ అటెండెడ్ యాన్సిస్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ కోర్స్ డివైన్ ఆర్గనైజ్డ్ బై IIT తిరుపతి డ్యూరింగ్ ద సమ్మర్ ఇంటర్న్షిప్ అని రాసేస్తారు. రాసిన తర్వాత అక్కడ ఏమైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, యాన్సిస్ గురించి ఖచ్చితంగా యాన్సిస్ డెఫినేషన్ చెప్పారంటే ఇప్పుడు అనాలిసిస్ ఏదో కష్టపడతారు. దాని తర్వాత స్టాటిక్ స్ట్రక్చర్స్ వెళ్ళేటప్పుడు లేకపోతే నువ్వు ఏ మాడ్యూల్స్ నేర్చుకున్నావు, అది నేర్చుకోలేదా, లేకపోతే ఇది అప్లికబుల్ అవుతుందా అవ్వదా అని అడిగారు అనుకోండి, అక్కడ జాగ్రత్త జెండా ఎత్తేస్తారు. అందుకే అసలు ఇటువంటి రీజన్ల వల్లే చాలా మంది ఈ స్కిల్ టెస్ట్లు అనేది పెడుతున్నారు. ఓన్లీ ఇంటర్వ్యూ నాకు ఒకప్పుడు ఏంటంటే సర్టిఫికేట్ ఆహా ఉందా మంచిదే అని చెప్పేసి డైరెక్ట్ జాబ్ ఇచ్చేవారు. ఎప్పుడు 2011 to 13 ఆ టైంలోనే. అంటే మీరు అప్పటికి నాకు తెలిసి జస్ట్ 9 years 10 years మీకు ఉంటుందేమో. ఇప్పుడు మీరు నా ప్రజెంట్ మీకు తెలిసి మీకు 20 years ఉంటుంది. 20 yearsకి ఓకే 12 years బ్యాక్ అంటే 8 years. మీకు 8 years ఉండేటప్పుడు అటువంటి రోజులు సర్టిఫికేట్ చూసి మీకు జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు స్కిల్ టెస్ట్ వస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై PhD నేను యాక్చువల్గా నేను LND కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు నన్ను అడిగారు నీకు ఏ టూల్స్ వచ్చని చెప్పేసి. కెటియా వచ్చు, యాన్సిస్ వచ్చు, తర్వాత పైథాన్ వచ్చు అని చెప్పాను. రాసిన తర్వాత ఓకే అని చెప్పి స్కిల్ టెస్ట్కి పంపించారు. కెటియాలో డిజైన్ చేయడం, దాని తర్వాత యాన్సిస్లో అంటే సేమ్ అదే మోడల్ యాన్సిస్లో డబ్ చేసి దాన్ని అనాలిసిస్ చేయడం. స్టాటిక్ స్ట్రక్చర్స్ దాని డిఫర్మేషన్ ఒకటే చేశాను అంతే. నేను మరి పెద్దగా ఇంకేం చేయలేదు. నాకు CFD కాల్ కూడా చేయమని అడగలేదు. బట్ దే హ్యావ్ దే హ్యావ్ వెరిఫైడ్ మీ హౌ ద కండిషన్స్ అండ్ వెదర్ దిస్ ఫెలో నోన్ ద ప్లాట్ఫామ్ ఆర్ నాట్ అని చెప్పేసి. సో ఈవెన్ ఆఫ్టర్ చదువులో హైయెస్ట్ డిగ్రీ PhD, ఆ డాక్టరేట్ వచ్చిన తర్వాత కూడాను స్టిల్ ఐ ఫేస్డ్ దట్ స్కిల్ టెస్ట్. ఇట్లాంటివి ఉన్నాయి. సో మీరైతే మాత్రం అయిపోద్ది అని మాత్రం అనుకోకండి, సర్టిఫికేట్ ఉంటే మాత్రం అయిపోద్ది అని అనుకోకండి. ఓకే, నెక్స్ట్ బంగారాజు కనిపించాడు. బంగారాజు ఇన్స్టాల్ అయిందా ఇంతకే? బంగారాజు బంగారాజు సార్ చెప్పండి సార్. ఇన్స్టాల్ అయ్యిందా యాన్సిస్? అవలేదు సార్. రవి అని మీ ఫ్రెండేనా? ఎవరు సార్? రవి కాదు సార్, కాదు. కాదా అంటే ఇంకో బ్యాచ్ ఉందండి యాన్సిస్ ది, ఆయన కూడా అంబేద్కర్ యూనివర్సిటీ అని చెప్పారు.